హలో అందరికీ ఈరోజైతే నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ ఎలా స్టార్ట్ అయిందో ఎలా ఫినిష్ చేశానో చూపిస్తున్నా. కంపల్సరీ బ్రహ్మముహూర్తంలో లేవడం అనేది మ్యాండేటరీ ఫర్ మీ ఆన్ పూజా డేస్ అనమాట. సో నేను ఈరోజు రెగ్యులర్ లాగానే బ్రహ్మముహూర్తంలో లేచి 5:30 లోపైతే పూజ ఫినిష్ చేయాలని టార్గెట్గా పెట్టుకొని ఫినిష్ చేశాను. ఇక్కడ చూపించేది ఏంటంటే హోమ్ మేడ్ షాంపూ అనమాట. ఇది నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను. ఇది నేను ఎందుకు వాడుతున్నానంటే హెయిర్ లాస్ కంటిన్యూస్గా బాగా అవుతుందని చెప్పి నేనైతే ఇది ఒక 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలి అని అనుకుంటే చెప్తే నేను రెసిపీ చేసి పెడతాను. అండ్ ఇంకొకటి, నేనైతే ఫస్ట్ లేవగానే హౌస్ క్లీన్ చేసుకున్న తర్వాతనే స్నానం చేసిన తర్వాత అప్పుడైతే పూజ మొదలు పెడతాను. అండ్ ఫ్రైడే రోజు కంపల్సరీ ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ అయితే మనం నీట్గా మంచిగా మాప్తోని క్లీన్గా తుడుచుకోవాలన్నమాట. సో దాని తర్వాతనే మనం పూజ అనేది మొదలు పెట్టాలి. ఫ్రైడే రోజు ఎందుకు అంత నీట్గా చేసుకోవాలని అంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కంప్లీట్గా వెళ్ళిపోతుంది. అండ్ ఇంకొకటి మనము ఏంటంటే మన నామస్మరణ ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలి. ఓం నమః శివాయ లేదంటే ఓం మహాలక్ష్మి నమః అని ఏదో ఒక నామస్మరణ చేస్తూ ఉండాలి. స్నానం చేసిన తర్వాత అప్పటి నుంచి పని చేస్తూనే ఇది అయితే మర్చిపోకూడదు. అండ్ ఇంకొకటి, నేను ఎప్పుడైతే లేచానో అప్పుడే మా చిన్నోడు కూడా లేచాడు. వాడు కూడా నాతో పాటే అన్నీ నన్ను సతాయిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ వాడిని పక్కన పెడుతూ నేనైతే వీడియో చేస్తున్నాను. వాడు నాతో పాటే లేచి నన్ను సతాయించడం మొదలుపెట్టాడు. అయినా కూడా నేను చేశాను. ఇంకొకటి, ఆ పూజ అయిపోయిన తర్వాత నేనైతే మెడిటేషన్ చేస్తూ కొన్ని లలిత సహస్రనామాలు అయితే నేను చదివాను. మార్నింగ్ టీ అనేది నేనైతే కంపల్సరీ తాగుతాను. అండ్ మీలో ఎంతమంది తాగుతారో చెప్పండి. అది తాగిన తర్వాతనే నాకు డే అనేది స్టార్ట్ అవుతుంది. సో అది మార్నింగ్ టీ తాగిన తర్వాతనే నేనైతే టిఫిన్, లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అన్నీ మొదలు పెడతాను. సో దాని తర్వాతే నేనైతే లంచ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను ఫర్ మా హస్బెండ్. బీట్రూట్ ఫ్రై అయితే నేను చేశాను ఈరోజు. అండ్ దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది నేనైతే ఈరోజు చేసింది ఏంటంటే పీనట్ బటర్ బ్రెడ్ టోస్ట్ అనమాట. సో ఇదే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్. అండ్ మా చిన్నోడి కోసం అయితే ఉప్మా చేసి తినిపించేసాను. అదైతే నేను వీడియోలో చూపించట్లేదు. సో ఇది నా నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ చిన్న మినీ బ్లాగ్. ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అని కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి, మీకు ఎవరికైనా ఏదైనా కావాలి అన్నా ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో నేను తెలియజేస్తే నేనైతే మళ్ళీ ఇంకో వీడియో చేసి అయితే పెడతాను. అండ్ అంతే అనిపించచ్చు, అందరి లైఫ్లో ఉందే కదా, ఎందుకు నువ్వు స్పెషల్గా చూపిస్తున్నావు అని. అంటే ఎవరి పిచ్చి వాళ్ళది, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూపిస్తారు. సో నచ్చితే చూడండి. థ్యాంక్ యూ.